హలో! హాయ్ ఫ్రెండ్స్. వీడియోనే చూస్తున్నారు కదా! నాకు కాపీరైట్ ఇష్యూ వల్ల నేను మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో ఇస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా! చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. మీ అందరికీ నచ్చుతుందనేసి అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ నుంచి నేను ఆశించేది ఇదొకటే ఫ్రెండ్స్. లైక్ చేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. సో, ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్‌లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మీరు స్టార్టింగ్‌లో ఒక వీడియో అనేది చూసారు కదా! అలాంటి వీడియో మీరు ఎడిట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సెల్ ల్యాబ్ అనే అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా! దానికి లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో డిలీట్ ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి ఓకేపై క్లిక్ చేయండి. డిలీట్ అనేది అయిపోతుంది. దాని తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ ఉండొద్దనమాట. మీకు బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ ఈ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. డిస్క్రిప్షన్‌లో వీడియో లింక్ ఇస్తాను. హెచ్‌డీ క్వాలిటీలోని బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఆ వీడియో ఎళ్లి చూడండి. సో, ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ టిక్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కింద మిడిల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ స్ట్రోక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 4% ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత రైట్ టిక్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ కలర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత రైట్ టిక్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. తర్వాత టెక్స్ట్ అనే ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ టెక్స్ట్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని దీనికి కనిపించకుండా పైకన్నట్లు ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత లేయర్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. తర్వాత కింద ఒక ఫస్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేసి రెండిటిని ఇట్లా సెలెక్ట్ చేసుకొని మిడిల్ ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేసి ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 2 అనేది యాడ్ అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత చేయండి. ఇక్కడ ఎరేజ్ కలర్ అని కనిపిస్తుంది కదా! ఆప్షన్ అక్కడ క్లిక్ చేయండి. తర్వాత దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మైక్ సింబల్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి కరెక్ట్‌గా రెడ్ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకొని రైట్ టిక్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఈ 10 కనిపిస్తుంది కదా! టోలరెన్స్ అనేసి ఆ ఆప్షన్‌ని ఫుల్‌గా ఇట్లా పెంచుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ఫుల్‌గా పెంచుకొని రైట్ టిక్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద 4 ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేసి ట్రాన్స్‌పోర్ట్ అనే ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేయండి. పీఎన్‌జీ ఫార్మాట్‌లో కన్వర్ట్ అవుతుంది. దాని తర్వాత రైట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎక్స్‌పోర్ట్ ఇమేజ్‌పై క్లిక్ చేయండి. తర్వాత డిఫాల్ట్ దగ్గర వెరీ హైలో ఇట్లా పెట్టుకొని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా ఈ ఇమేజ్ అనేది మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. దాని తర్వాత కైన్‌మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్‌లో వితౌట్ వాటర్ మార్క్ కైన్‌మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ ఛానెల్‌లో పిన్ చేసి పెట్టాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ వీడియోకి కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. తర్వాత మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ ప్రీసెట్ లింక్ ఏ ఫోల్డర్‌లో అయితే పెట్టుకున్నారో ఆ ప్రీసెట్ లింక్‌పై ఇట్లా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఇంపోర్ట్ అవుతుంది. ఇన్పుట్ అయ్యి ప్రీసెట్ లింక్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇందులో మీరు చేయడానికి ఏం లేదు. స్టార్టింగ్‌లో మేము ఒక ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకున్నాం కదా! ఆ ఇమేజ్ అండ్ మీ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకొని కొన్ని ఎఫెక్ట్ వీడియో సెలెక్ట్ చేసుకుంటే వీడియో అనేది కంప్లీట్ అయిపోతుంది. అవన్నీ ఎలా చేయాలి అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ దీనికి చిన్న కీ ఫ్రేమ్ కూడా ఉంది. మిగతావన్నీ ఈ ప్రీసెట్ లింక్‌లోనే ప్రొవైడ్ చేశాను. మీకు ఎటువంటి కష్టం లేకుండా చాలా సింపుల్‌గా మీరు ఎడిట్ చేసుకోవాలనేసి నేనే ఈ ప్రీసెట్ లింక్‌లోని ప్రొవైడ్ చేశాను. సో, ఇప్పుడు స్టార్టింగ్ నుంచి అవి ఎలా చేయాలనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఎంతవరకంటే 2.800 మిల్లీసెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు స్టార్టింగ్‌లో ఒక ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకున్నారు కదా! పీఎన్‌జీ ఇమేజ్. ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్‌పై క్లిక్ చేసి దీని తర్వాత బ్లూ మార్క్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీకు ఎంతైతే కావాలో అంత ఇట్లా జూమ్ చేసుకొని కరెక్ట్‌గా ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత మళ్ళా స్టార్టింగ్‌లోకొచ్చేసి
ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ వైప్ ఆఫ్ యానిమేషన్‌ని సెలెక్ట్ చేసుకొని ఈ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఈ ఇమేజ్‌ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. వీడియో ఎండ్ వరకు వీడియో ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఇట్లా ఎండ్ వరకు జరుపుకొని కరెక్ట్‌గా 5% ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత లేయర్‌పై క్లిక్ చేయండి. ఇక్కడ స్టిక్కర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి మీరు ఒక ఫైర్ ఎఫెక్ట్ స్టిక్కర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసుకొని ఉంటే సెలెక్ట్ చేసుకోండి. లేదా డౌన్‌లోడ్ చేసుకొని లేదనుకోండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ స్టోర్ ఐకాన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు డేటా ఇక్కడ క్లిక్ చేసి డేటా ఆన్ చేసుకున్నారనుకోండి ఇక్కడ డిస్‌ప్లే అనేది అవుతుంది. తర్వాత డౌన్‌లోడ్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. ఆ యానిమేషన్ సుబ్లిమ్ స్పార్క్స్ అనేసి యానిమేషన్ అనేది ఉంటుంది. 4 ఆప్షన్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి అదే ఇమేజ్‌పై మళ్ళీ క్లిక్ చేసి దీన్ని 8 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత మళ్ళా స్టార్టింగ్‌లోకి వచ్చేసి కాస్త దీన్ని జూమ్ అనేది ఇట్లా తగ్గించుకోండి. తగ్గించుకొని చిన్నగా ఇట్లా తగ్గించుకోండి ఫ్రెండ్స్. ఇట్లా చిన్నగా చాలా చిన్నగా ఇట్లా తగ్గించుకోండి. తగ్గించుకొని కరెక్ట్‌గా మీ ఇమేజ్ అనేది ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా! కరెక్ట్‌గా స్టార్టింగ్‌లో ఎక్కడైతే యానిమేట్ అవుతుందో అక్కడ ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ నుంచే మనం కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. మళ్ళా రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. దాని తర్వాత అది ఎక్కడి వరకైతే స్క్రోల్ అవుతుందో అక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి ఈ ఇమేజ్‌ని కూడా ఇట్లా జరుపుకోండి. ఇట్లా. ఇట్లా జరుపుకున్న తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడి వరకైతే జరుగుతుందో అక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి దీన్ని మళ్ళా ఇట్లా పైకన్నట్లు ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని పెట్టుకోండి. అన్నిటికి కూడా సేమ్ ఇలానే కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు వీడియో లెంత్ అవుతుంది గనుక నేను స్పీడ్‌గా ప్రాసెస్ అనేది చేస్తున్నా. మీరు స్లోగా జాగ్రత్తగా ఇట్లా కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోండి. వీడియో అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. స్టార్టింగ్‌లో మీరు చూసారు కదా! ఇట్లా లుక్ అనేది వస్తుంది. జాగ్రత్తగా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది ఇట్లా చేసుకోండి. 2 వైపులు కూడా ఇలానే చేసుకోండి. నేను ఒక వైపే చేస్తున్నాను. నాకు వీడియో లెంత్ అవుతుంది గనుక నేను స్కిప్ చేస్తాను. సో, మీరు రెండిటికి కూడా సేమ్ ఇలానే కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ ఇట్లా జరుపుకోండి. తర్వాత ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి మళ్ళీ ఇట్లా జరుపుకోండి. తర్వాత మళ్ళీ ఇట్లా కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసుకొని మళ్ళీ ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు కూడా సేమ్ ఇలానే కీ ఫ్రేమ్‌లు అనేది ఇట్లా యాడ్ చేస్తూ ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఓకే. దాని తర్వాత మళ్ళీ ఇట్లా జరుపుకొని మళ్ళీ ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసుకోండి. నాకు వీడియో లెంత్ అవుతుంది కనుక నేను స్పీడ్‌గా మీరు స్లోగా జాగ్రత్తగా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది ఇట్లా చేసుకోండి. సో, ఇట్లా చేసుకున్న తర్వాత ఎండ్ వరకు వచ్చేసాము. ఓకే. ఎండ్‌లో ఇక్కడికొచ్చిన తర్వాత ఇట్లా పెట్టుకోండి. తర్వాత ఇట్లా వదిలేయండి. ఒకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా! వీడియో అనేది ఇట్లా ఉంటుంది. దాని తర్వాత చూసారు కదా! మీ ఇమేజ్ అనేది యానిమేట్ అవుతూ ఫైర్ ఎఫెక్ట్ కూడా అలానే యానిమేట్ అవుతుంది. 2 వైపులు కూడా సేమ్ ఇలానే యానిమేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత అదే పొజిషన్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి సారీ రైట్ సైడ్ ఇట్లా జరుపుకోండి. ఎంతవరకంటే 8 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ నేను మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో మాత్రం బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అయ్యి ఉండాలి. మీకు బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ ఈ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. డిస్క్రిప్షన్‌లో వీడియో లింక్ ఇస్తాను. ఆ వీడియో చూసారనుకుంటే హెచ్‌డీ క్వాలిటీలోని బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది క్లియర్‌గా మీకు అర్థమవుతుంది. ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చేసి ఇదే ఇమేజ్‌ని కరెక్ట్‌గా షాడో ఇమేజ్ కనిపిస్తుంది కదా! స్టార్టింగ్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు. దానికన్నట్లు ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా స్లోగా జాగ్రత్తగా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. నాకు వీడియో లెంత్ అవుతుంది కనుక నేను స్పీడ్‌గా చేస్తున్నాను. మీరు స్లోగా జాగ్రత్తగా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి. ఓకే. పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. సో, ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత ఇమేజ్ అనేది సెట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత కొంచెం ఇట్లా జరుపుకోండి. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి మళ్ళీ స్టార్టింగ్‌లోకొచ్చేసి స్టార్టింగ్‌లో ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. లెఫ్ట్ సైడ్‌కి అన్నట్లు ఇట్లా యానిమేట్ అనేది అవుతుంది. తర్వాత ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేసి రబ్బర్ స్టాంప్ యానిమేషన్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా వీడియో అనేది చాలా బాగా లుక్ అయ్యి యానిమేషన్ అనేది సెట్ అవుతుంది. చూసారు కదా! ఇట్లా. దాని తర్వాత
మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీ టెక్స్ట్ అనేది కనిపిస్తుంది. ఈ టెక్స్ట్‌పై క్లిక్ చేయండి. తర్వాత ఎడిట్ టెక్స్ట్‌పై క్లిక్ చేసి మీ నేమ్ ఏ నేమ్ అయితే ఉందో ఆ నేమ్ అనేది ఇట్లా ఎంటర్ చేసుకొని ఓకేపై క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా ఫాంట్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్ అనే దీనిపై ఆప్షన్‌పై సెలెక్ట్ చేసుకోండి. మీ టెక్స్ట్ అనేది ముంగటికొస్తుంది. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ అనేది ఒకటి ఇచ్చాను. ఇది మీకు నచ్చితే ఉంచొచ్చు. మ్యూజిక్ అయితే పర్ఫెక్ట్‌గా సెట్ అవుద్ది. ఆ బ్లర్ ఎఫెక్ట్ అనేది, షేక్ ఎఫెక్ట్ అనేది మీకు నచ్చితే ఉంచండి. లేకపోతే తీసేయండి. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి కరెక్ట్‌గా 19 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్‌ని ఉంచేసి బ్యాక్ వచ్చి డిస్క్రిప్షన్‌లో నేను ఒక టైగర్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. గ్రీన్ స్క్రీన్ వీడియో సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న టైగర్ ఎఫెక్ట్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ వీడియో మాత్రం గ్రీన్ స్క్రీన్‌లో ఉంటుంది. ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి వాల్యూమ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మ్యూట్‌లో పెట్టుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ క్రోమా కీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా గ్రీన్ స్క్రీన్ అనేది పోతుంది. ఇన్‌కేస్ మీకు గ్రీన్ స్క్రీన్ పోకపోతే కీ కలర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి గ్రీన్ కలర్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్‌పై క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా గ్రీన్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత బ్యాక్‌కొచ్చేసి దీన్ని ఇట్లా చిన్నగా ఇట్లా జూమ్ అనేది తగ్గించుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇదే వీడియోని డూప్లికేట్ అనేది చేసుకోవాలి. డూప్లికేట్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ డూప్లికేట్ దానిపై క్లిక్ చేయండి. డూప్లికేట్ అనేది అవుతుంది. తర్వాత దీన్ని రైట్ సైడ్ ఇట్లా మూవ్ చేసి ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ ట్రాన్స్‌ఫార్మ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేసి మిర్రరింగ్ అన్న దీంట్లోని ఫస్ట్ దీనిపై క్లిక్ చేశారనుకోండి దాని ఆపోజిట్ వైపు రొటేట్ అనేది అయింది. చూసారు కదా! సో, ఇట్లా ఉంటుంది. తర్వాత 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఆహ్, ఆ వీడియో అనేది వెనక వైపు పోతుంది. చూసారు కదా! అట్లా యానిమేషన్ అనేది వస్తుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫైనల్‌గా వీడియో అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీడియో అనేది మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంతైతే కావాలో అంత క్వాలిటీ పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.